సతామి లేదా బడీ రాత్ రోజున మనం ఈ విధంగా అల్లాహ్ స్మరణను చేసి ఎక్కువ పుణ్యాన్ని పొందవచ్చు. మనం ముఖ్యంగా ఈ రాత్రిని 3 పనుల కోసం విభజించుకోవాలి. 1 నమాజ్ కోసం, 2 జికర్ అంటే అల్లాహ్ స్మరణ కోసం, ఇంకా 3వది ఖచ్చితంగా ఎక్కువసేపు ఖురాన్ చదవటం కోసం. మీరు మొదటి భాగంలో అంటే నమాజ్ భాగంలో ఇషా నమాజ్, తరాబీ నమాజ్, అలాగే నఫీల్ నమాజులు, ఆ తర్వాత తహజుద్ నమాజ్ కోసం మీ సమయాన్ని కేటాయించండి. ఇంకా 2వది అల్లాహ్ స్మరణ. అల్లాహ్ స్మరణను మీరు కొన్ని నమాజుల తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆ రెస్టింగ్ సమయంలో మీరు అల్లాహ్ స్మరణను చెయ్యండి. ఇంకా 3వది ఖురాన్ చదవటం. ఈ రాత్రిన ముఖ్యంగా ఖురాన్ చదవడానికి ప్రయత్నించండి. అందులో కూడా ముఖ్యంగా సూరహ్ అల్ బఖ్రాను చదవడానికి ప్రయత్నించండి. మీకు ఒకవేళ ఖురాన్ చదవటం రాకపోతే హదీస్ చదవండి, లేదా మొబైల్లో అయినా కూడా మీరు సూరాలను వినండి. ఇంకా ఖచ్చితంగా తహజుద్ నమాజ్ తర్వాత దువా చేయండి. అలాగే ఈ రాత్రిన 1 రూపీ అయినా సదకా అంటే దానాన్ని ఇవ్వండి. సతామి అన్నది 5 తాకి రాత్లల్లో ఒక రాత్రి, అంతేకాని ఈ రోజే లైలతుల్ ఖదర్ అని ఎక్కడా కూడా తెలియజేయలేదు. కాబట్టి మనం ఈ రాత్రికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మిగిలిన తాకి రాత్లకు కూడా అంతే ప్రాధాన్యతను ఇవ్వాలి.